కబుల్టలో బ్రేకింగ్ అప్డేట్ చేస్తున్నాం. సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేస్తారని వైసీపీ నేతలు అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇళ్లపై టీడీపీ నాయకులు దాడి చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి జోగి నివాసానికి వైఎస్ఆర్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు వెళ్లనున్నారు. రమేష్ కుటుంబాన్ని జగన్ పరామర్శించనున్నారు. జగన్ పర్యటనపై పోలీసులు ఆంక్షలు విధించారు. ట్రాఫిక్ కారణంగా రూట్ మ్యాప్ మార్చాలంటూ నోటీసులు ఇచ్చారు. గత అనుభవాలు, ప్రజల భద్రత దృష్ట్యా వెస్ట్ బైపాస్ మీదుగా జోగి రమేష్ ఇంటికి వెళ్లాలని పోలీసులు సూచించారు. సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారని వైసీపీ నేతలు అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇళ్లపై టీడీపీ నాయకులు దాడి చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి జోగి నివాసానికి వైఎస్ఆర్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు వెళ్లనున్నారు. రమేష్ కుటుంబాన్ని జగన్ పరామర్శించనున్నారు. జగన్ పర్యటనపై పోలీసులు ఆంక్షలు విధించారు. ట్రాఫిక్ కారణంగా రూట్ మ్యాప్ మార్చాలంటూ నోటీసులు ఇచ్చారు. గత అనుభవాలు, ప్రజల భద్రత దృష్ట్యా వెస్ట్ బైపాస్ మీదుగా జోగి రమేష్ ఇంటికి వెళ్లాలని పోలీసులు సూచించారు. ఈ రోజు మాజీ ముఖ్యమంత్రి జగన్ జోగి రమేష్ కుటుంబ సభ్యులను పరామర్శించినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పోలీసులు కూడా ఆంక్షలు విధించడం జరిగింది. ప్రజల భద్రత దృష్ట్యా రూట్ మ్యాప్ను కూడా మార్చాలంటూ కోరారు. నేడు జోగి రమేష్ నివాసానికి మాజీ సీఎం జగన్ అయితే వెళ్లనున్నారు. జోగి రమేష్ ఇంటిపై దాడి చేశారు టీడీపీ నాయకులు. ఈ నేపథ్యంలో దీని నిమిత్తమై మాజీ సీఎం జగన్ జోగి రమేష్ కుటుంబాన్ని పరామర్శించనున్నారు. టీడీపీ నేతల దాడి చేసిన ప్రాంతాన్ని అయితే జగన్ పరిశీలించనున్నట్టుగా తెలుస్తోంది. మొత్తంగా జోగి రమేష్ కుటుంబాన్ని అయితే వైఎస్ జగన్ పరామర్శించిన నేపథ్యంలో ఈ రోజు వెళుతున్నారు. మరి కాసేపట్లో తాడేపల్లి నివాసం నుంచి జగన్ అయితే బయలుదేరినట్టుగా అయితే సమాచారం అందుతుంది. ఇక ఈ నేపథ్యంలో జగన్ పర్యటనపై అయితే పోలీసులు అయితే ఆంక్షలు అయితే విధించినట్టుగా తెలుస్తోంది. ట్రాఫిక్ కారణంగా రూట్ మ్యాప్ మార్చాలంటూ కూడా నోటీసులు ఇచ్చారు. ఈ కారణంగా రూట్ మారే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. వెస్ట్ బైపాస్ మీదుగా జోగి రమేష్ ఇంటికైతే వెళ్లాలని సూచన చేశారు. మొత్తంగా జగన్ పర్యటనపై మరోసారి పోలీసులు అయితే ప్రకటన చేశారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ లైవ్ ద్వారా అందిస్తారు. ప్రవీణ్, చెప్పండి, ఈ రోజు మాజీ సీఎం జగన్ పర్యటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి? పద్మ, చూసుకుంటూ ఉంటే మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయితే జిల్లాల బాట పట్టారని చెప్పవచ్చు. గతంలో ఏదైతే అంబటి రాంబాబు పైన జరిగిన దాడి కావచ్చు, అలాగే జోగి రమేష్ పైన జరిగిన దాడి కావచ్చు, దానికైతే ఆయన జిల్లాల్లో బాటపట్టి తన కార్యకర్తలను ఉత్తేజం పోగొట్టడానికి, అలాగే కార్యకర్తలను ఎన్నికల మూడులోకి తీసుకురావటం కానీ, అలాగే కార్యకర్తల్ని పోరాట పటిమలోకి తీసుకురావడానికి కానీ ఒక వ్యూహంలా కనిపిస్తుందని చెప్పవచ్చు. దీన్ని అలాగే చూసుకుంటుంటే అంబటి రాంబాబు విషయంలో కూడా మొన్న మాజీ మంత్రి అంబటి రాంబాబు విషయంలోనూ, అలాగే జోగి రమేష్ మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిక్కడ వెళ్ళటం, ఇవన్నీ చూస్తూ ఉంటే వైసీపీ ప్రభుత్వం ఇది కూటమి ప్రభుత్వం కక్ష సాధింపే అని చెప్తుంటే, గవర్నమెంట్ అయితే కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు అని చెప్పుకుంటూ ఉంటే ఇక్కడున్న కక్ష సాధింపని కాదు, ఇది చేసిన పాపాలను పోగొట్టుకోవటం అని కూటమి ప్రభుత్వం కూడా చెప్తా ఉంది. ఓవరాల్గా ఈ విషయాలు చూసుకుంటా ఉంటే జగన్మోహన్ రెడ్డి మొదట ఒక రూట్ మ్యాప్లో వెళ్ళాలని షెడ్యూల్ ఇచ్చినా సరే పోలీసులు అయితే ఆ రూట్ మ్యాప్ను అయితే మార్చడం జరిగింది. వెస్ట్ బైపాస్, అట్లాగే ఆ వెస్ట్ బైపాస్ మీదుగా ఆయన రూట్ మ్యాప్ సాగిద్ది. అట్లాగే అక్కడ నుంచి గొల్లపూడి టర్నోతి బైపాస్ నుంచి దిగి ఆ తర్వాత ఇబ్రహీంపట్నం చేరుకుంటారు. ఇబ్రహీంపట్నం కాడ మనం చూసుకుంటూ ఉంటే సాధారణంగా ఇటు నూజివీడికి అటు నందిగామ, ఇటు విజయవాడ ప్రాంతానికి కూడా చాలా దగ్గరగా ఉంటుంది. ఈ ప్రాంతంలో నుంచి వచ్చే కార్యకర్తలు కూడా కంట్రోల్ చేయడానికి బారికేడ్స్ పెట్టి ఎక్కడికక్కడ కంట్రోల్ చేస్తున్నారు. ఎందుకంటే ఆ చుట్టుపక్కల ప్రాంతం వల్ల 144 సెక్షన్ అమల్లో ఉంది. అలాగే సెక్షన్ 30 కూడా అక్కడ అమల్లో ఉంది. కాబట్టి పోలీసులు తమ ఇలాంటి కాన్వాయ్ని అలౌ చేస్తే అదే అక్కడికి వెళ్ళాలని కూడా చెప్తున్నారు. పోలీసులు ఏ మార్గం సూచిస్తే ఆ మార్గంలోని ఈ ర్యాలీ సాగే అవకాశాలు కూడా కనిపిస్తుంది. అలా వెళ్ళే మార్గంలో ఆయనకి జనసందోహం అయితే మొన్న చూసాము. అంబటి రాంబాబు నివాసానికి చేరుకోవటం కూడా 10:30కి స్టార్ట్ అయిన తాడేపల్లిలో స్టార్ట్ అయిన ఈ ర్యాలీ కూడా మళ్ళా విజయవాడ దాటి గుంటూరు దాటి, అట్లాగే ఆ గుంటూరు మీద అక్కడ ఉన్న బైపాస్ లోకల్లో అంబటి రాంబాబు నివాసానికి చేరటాక దరిదాపు 7 గంటల సమయం కూడా పట్టిందని చెప్పుకోవచ్చు. అంటే సాధారణంగా ఆయన ఉన్న ప్రాంతం నుంచి
గుంటూరుకి చేరుకోవటానికి ఓవరాల్గా చూసుకుంటే 30 నుంచి 45 నిమిషాల కాడ పట్టే సమయం కాడ ఓవరాల్గా ఇంకా ఆ సమయం కాడ 7 గంటల దరిదాపు సమయం పట్టిందంటే కార్యకర్తలు ఆయన అడుగడుగున ఆపి ఆయనకి నిరాజులు చేయటం, వాళ్ళందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి అభివాదాలు చేయటం, ఇవన్నీ కూడా చూసుకుంటూ ఉంటే పోలీసులు కాన్వాయ్లో కొందరిని ఎంతవరకు ఆపినా సరే బైక్ ర్యాలీలు కానీ ఆయన అనుమతులు వచ్చే కారులను కానీ ఎంత ప్రతిఘటిస్తున్నా సరే జనం నుంచి అయితే ఆయనకి విపరీతమైన స్పందన రావటం, దాన్ని అరికట్టడంలో పోలీసులు ఆంక్షలు విధించడం, అసలు ర్యాలీలు రేట్ అయిపోతాం, వీటితో నాయకుల పైన కాడ కేసులు పెడతాం ఇక్కడ జరుగుతూ ఉంది. ఇక చూసుకుంటూ ఉంటే ఏదైతే జోగి రమేష్ ఇంటికి ఆయన చేరుకుంటారో జోగి రమేష్ కాడ ఒక బలాన్ని చేకూర్చే విధంగా ఉండబోతుంది. ఎందుకంటే ఆత్మస్థైర్యాన్ని ఆయనకి పెంచే అవకాశం కనిపిస్తుంది. తన కుటుంబాన్ని మాజీ సీఎం రావటం, అక్కడ ఉన్న కార్యకర్తలు కూడా ఏదైతే భయాందోళన ఉన్నారో మొన్న జరిగిన దానికి ఆ ఇంట్లో జరిగే పెట్రోల్ బాంబు ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే కార్యకర్తలకు కూడా ఒక భరోసా నింపే విధంగా, ఒక ధైర్యం నింపే విధంగా కూడా ఈ పర్యటన అయితే ఉండబోతుందని కూడా చెప్పుకోవచ్చు. పద్మ. అయితే ప్రవీణ్, మొత్తంగా ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి అంటే మొన్న చూసుకున్నట్లయితే కనుక అక్కడ ఎక్కువ తాకిడి ఉంది, ర్యాలీ సమయంలో ప్రజలు కూడా చాలా ఎక్కువ మంది కార్యకర్తలు కావచ్చు, అక్కడ చాలా ఎక్కువ మంది ఉన్నారు. కానీ ఈసారి అలాంటి పరిస్థితి కాకుండా, ఎలాంటి తొక్కిసలాట జరగకుండా ఈసారి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? చూసుకోవచ్చు ప్రతిపక్ష సాధారణంగా జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ అనేది విజయవాడ, వారధి, ఆ తర్వాత విజయవాడ వైపు నుంచి వస్తే ఇక్కడ నుంచి 3 నియోజకవర్గాలు దాటుకుంటూ కూడా ఆయన తన ప్రయాణాన్ని ఆ ర్యాలీని అనేది పరామర్శ యాత్రను అనేది కొనసాగించాల్సి వస్తుంది. విజయవాడ ప్రాంతంలో కూడా ఇటు ఈస్ట్, సెంట్రల్, వెస్ట్ ఈ దాటి రావడం కూడా చాలా కష్టమైన పనిగా భావించారు. ఎందుకంటే కార్యకర్తలు కానీ గుమికూడితే ఈ ర్యాలీ కూడా ముందుకు సాగడానికి మొన్నటి దాకానే ఎక్కువ టైం పడుతుంది. కాబట్టి ఇట్లా వెస్ట్ బైపాస్ నుంచి వెళ్తే ఆ మార్గంలో బైపాస్ కాబట్టి కొంతవరకు కార్యకర్తల నుంచి వచ్చే స్పందన తక్కువ ఉంటుంది, అటు నుంచి వెళ్ళవచ్చు అంటూ కూడా పోలీసులు భావించి ఉండవచ్చు. ఎందుకంటే సెక్షన్ 30 అమల్లో ఉంది కాబట్టి వాళ్ళు ఏ మార్గం సూచిస్తే ఆ మార్గం వైపే ప్రయాణం కూడా కొనసాగుతూ ఉంటుంది. ఇలా చూసుకుంటూ ఉంటే ఏర్పాట్లు అయితే చేస్తూ ఉన్నారు. ఇక్కడికి వచ్చే వారిని జగన్ కాన్వాయ్తో పాటు ఎన్ని వెహికల్స్ ఉండాలి ఇవన్నీ కూడా పోలీసులు వారిలే నిర్ణయిస్తూ ఉంటారు. ఎక్కువ మంది ఆ కాన్వాయ్లోకి రాకుండా కూడా చూస్తూ ఉంటారు. అయినా సరే బైక్లు, ర్యాలీలు ఆయనకి సపోర్ట్గా వస్తూనే ఉంటాయి. ఎందుకంటే ఆ విధానంలో చూసుకుంటూ ఉంటే అందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి మా నాయకుడు వెంట మేము నడవాలి అంటూ కూడా వస్తూ ఉన్నారు. ఈ ఏర్పాట్ల పరంగా చూసుకుంటూ ఉంటే ప్రతీదీ కూడా క్షుణ్ణంగా పరిశీలించడానికి ఏదైతే సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఎవరైనా అవాంఛనీయ సంఘటనలు జరిగితే కూడా వారిని తీసుకుని వెళ్ళి వాళ్ళ మీద చర్యలు తీసుకునే విధంగా కూడా ఎంతవరకు అయితే రూట్ మ్యాప్ ఇచ్చారో ఆ రూట్ మ్యాప్లోనే సాగాలి. దారిలో కూడా వచ్చే కార్యకర్తలను కూడా ప్రతిఘటించడానికి కావాల్సిన విధానాన్ని అయితే ఏర్పాటు చేశారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి Z+ సెక్యూరిటీ ఉంది. ఈ విధానంలో చూసుకుంటూ ఉంటే ఆయన ప్రయాణించే మార్గంలో కూడా భద్రత చాలా కట్టుదిట్టంగా కూడా ఉంటుందని చెప్పుకోవచ్చు. అలాగే నూజివీడు కానీ ఇటు మైలవరం నుంచి కానీ ప్రతి ప్రాంతం నుంచి కూడా కార్యకర్తలు వచ్చే విధానం ఉంది కాబట్టి గట్టి చర్యలు అయితే జోగి రమేష్ దగ్గర చేసే అవకాశం ఉంది. ఎందుకంటే జోగి రమేష్ కూడా ఒక మాస్ ఫాలోయింగ్ ఉన్న లీడరు. తన మాటల దాడితో ప్రత్యర్థులకు అయితే హెచ్చరికలు పంపించే విధానం ఉంటుంది. తన మాటలే ఒక దాడిగా కొనసాగుతూ ఉంటాయి. ఆయన కూడా ఈ మధ్య చాలా వివాదాల్లో చిక్కుకొని ఉన్నారు. ఈ మధ్య కాలంలోనే కోర్టు కూడా బెయిల్ మీద ఆయన నకిలీ మద్యం కేసులో బయటకు వచ్చి ఉన్నారు. దానిపైన కూడా తర్వాత వచ్చి ఈ కల్తీ లడ్డు పైన వ్యాఖ్యలు చేయడం ఇవన్నీ కూడా బెయిల్ కొట్టి తను బయట ఉంటే కేసులు నమోదవుతాయి. దానిపైన కూడా కేసులు నమోదైన కూడా బెయిల్ కూడా కొట్టేయాలంటూ కూడా హైకోర్టుకి వెళ్ళడం జరిగింది. ఇవన్నీ కూడా కొంతవరకు ప్రతికూలంగా మారుతున్న టైంలో జగన్మోహన్ రెడ్డి జోగి రమేష్, మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటికి రావటం కూడా అక్కడ ఆయనకు ఒక బలాన్ని చేకూర్చే విధానం ఉంటుంది. ఎందుకంటే బెయిల్కు క్యాన్సిల్ చేయాలంటూ కూడా హైకోర్టుకి వెళ్ళిన తరుణంలో బెయిల్ క్యాన్సిల్ అయితే బయట ఉన్న వ్యక్తులకి కొంతవరకు చట్టానికి లోబడి ఎవరిని ప్రెస్ మీట్లు పెడతాం కాదు, ఏది కూడా మాట్లాడకూడదు. ఎందుకంటే ఇట్లా కేసులు అయితే మరలా అతను బెయిల్ క్యాన్సిల్ చేసి మరలా కోర్టు తన అండర్లోకి తీసుకునే అవకాశం ఉంటుంది. అవన్నీ కూడా చూస్తూ ఉంటారు. కాబట్టి జోగి రమేష్కి ఇప్పుడున్న విధానంలో జగన్మోహన్ రెడ్డి తన ఇంటికి రావడం వల్ల ఒక భరోసా, ఈ పరామర్శ వల్ల తన కార్యకర్తల్లో ఒక బలం పెరిగిద్దని కూడా చెప్పొచ్చు.
ఓవరాల్గా జోగి రమేష్ అసెంబ్లీలో మాట్లాడిన ఇట్లా బయట మాట్లాడినా సరే అతని మాటల దాడి అనేది ప్రత్యర్థులకు ఒక హెచ్చరికలా ఉంటుంది. అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడినప్పుడు చప్పట్లు కొట్టించిన అధికారం పోయినాక ఆ మాటలే బాణాలే గుచ్చుకోవటం అంటాడు ఇప్పుడు ఒక నిదర్శనంగా చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన ఎప్పుడు అలాంటి మాటలు మాట్లాడటం కొంచెం ఘాటుగా ఉండే పదాలు వ్యవహరించడం జోగి రమేష్ ఒక మాస్ ఫాలోయింగ్ అన్న లీడర్గా తనకైతే ఒక గుర్తింపు తీసుకొచ్చింది. ఈ పర్యటన అయితే కొనసాగిద్ది. 10:30కి అయితే జగన్మోహన్ రెడ్డి పర్యటన అయితే స్టార్ట్ అయిద్దని ఇక్కడ చెప్తా ఉన్నారు. ఓవరాల్గా ఆయన ఇంటికి అక్కడ దరిదాపు అరగంట సమయం అయితే పడుతుంది. ఓవరాల్గా ఎటువంటి అడ్డంకులు లేకుండా మొన్నటిలాగా అక్కడ కార్యకర్తల నుంచి ప్రతిఘటన ఎదురయ్యి తన కార్యకర్తల నుంచి కూడా తనకి సపోర్ట్ వస్తూ మధ్యలో ఆటంకాలు ఉండి వాళ్ళని పరామర్శించుకుంటూ వెళ్ళాలంటే ఎంతసేపు పడుతుందో కూడా వేసి చూడొచ్చు పద్మ. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.